వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ చేతుకుంటా. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బిస్కెట్స్ అండి, చిన్నపిల్లల కోసం అని చెప్పని. పిల్లలకి పెద్దవాళ్ళకి బయట కొంటాం కదా కరాచీ బిస్కెట్స్, అదే టైప్లో బయట కొనకుండా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: మైదా పిండి 1 కప్పు, 100 గ్రాముల వరకు బటరు, 100 గ్రాముల వరకు కస్టర్డ్ పౌడరు, దీంట్లోకి పంచదార పౌడర్ అండి, 1/2 కప్పు పౌడర్ వేస్తాను. ఇవి టూటీ ఫ్రూటీలు, ఇది డ్రై ఫ్రూట్స్, ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ అనమాట. ఇప్పుడు ముందుగా మనం మైదా పిండిని చల్లించుకుందాం, ప్రాసెస్ చూపిద్దాం, చూసేద్దానండి. ముందుగా బటర్ వేసుకుందామండి. ఇది మళ్ళీ కొంచెం ప్లేట్కి అప్లై చేసుకోవడానికి కావాలి బటర్. ముందు దీంట్లో వచ్చేసి 1/2 కప్పు షుగర్ పౌడరు, షుగర్ కొంచెం మిక్సీ చేసేసుకుందామండి. దీన్ని మళ్ళీ మనం ఇది చేస్తాం కదా, అప్పుడు కరిగిపోతుంది కొంచెం. ఇది ఆల్రెడీ ఇప్పుడేనండి షుగర్ పౌడర్ చేసి పెట్టాను, ఒకవేళ కరెంట్ పోయినా చేసినా ఉంటుందని చెప్పని. దీన్ని బాగా కలిసేలా వెన్న కరిగేలాగా తీసుకోవాలండి. షుగర్ పౌడర్ మొత్తం కరిగిపోవాలి, దీంట్లో మెల్ట్ అయిపోవాలి. మొత్తం ఎల్లో కలర్ ఉంది కదండి, ఇది ఆవుది ఏంటి బటరు, అందుకని ఎల్లో కలర్లో కనిపిస్తుంది. మొత్తం కరిగిపోవాలి ఇలాగా. కరిగిపోయిన తర్వాత అప్పుడు మైదా పిండి వేసుకుందాం, దీంట్లో జల్లించేసుకుని. ఇది అయిపోయిందండి, వెన్న కరిగింది, పంచదార వేసి కలిపేసుకున్నాం కదా బాగా, ఇది కరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మైదా పిండిని దీంట్లో వేసి జల్లించేసుకుందాం. ఇది 3/4 కప్ అండి మైదా. జల్లించేసుకుంటే ఏంటంటే మనకు దీంట్లో కొంచెం ఉండలు అవి ఉన్నా కూడా ఏం లేకుండా చక్కగా స్మూతీగా వచ్చేస్తుంది పౌడర్ అనేది. దీంట్లోనే కస్టర్డ్ పౌడర్ వేసేసుకుందాం. ఇది బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం గట్టిగా ఉంది కనుక మనం దీంట్లో పాలు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం మరీ చల్లవి ఫ్రిడ్జ్లో పాలు కాకుండా, వేడి కాకుండా కొంచెం రూమ్ టెంపరేచర్ ఉంటే సరిపోతుంది. 1/2 కప్ వరకు పాలు పడతాయి, దీంట్లో పోసుకుందాం. ఇవి కాచినవి అండి, రూమ్ టెంపరేచర్ ఉన్నాయి పాలు, అంతే. వేడివి కావు, చల్లటివి ఫ్రిడ్జ్లోవి కావు. కొద్దిగా పోసుకుంటూ కొంచెం పిండి గట్టిగా అయ్యే వరకు ఒకసారి కలిపేసుకుందాం. బిస్కెట్స్ అన్నాం కదండి, మరి ఎక్కువ లిక్విడ్లో అవ్వకూడదు. మనం పిండి చపాతీ పిండి అది తట్టుకుంటాం కదా, అలా ఉండాలి కనుక దానికి తగ్గట్టుగా పాలు పోసుకుందాం. దీంట్లో టూటీ ఫ్రూటీలు కూడా వేసేసుకుందాం. కొంచెం మనకి ఇష్టం ఉన్నట్లు వేసుకోవచ్చు. అంటే పిల్లలు కొంచెం తింటారంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు ముక్కలు ఇలా చేసి పెట్టుకుందాం. జీడిపప్పు, ఇది పిస్తా, ఇది బాదం ముక్కలు అన్నీ వేసేస్తున్నాను అండి నేను, బాగుంటాయి. బాగా కలుపుకుందాం. ఇది అంటే బయట కొనుక్కొని తినొద్దు కదండి, అందుకని మనమే చేసుకుంటే, మనం ట్రై చేసుకొని మనం తింటే బాగుంటుంది. ఎక్కువ బిస్కెట్స్ కూడా తినొద్దని చెప్పి అంటున్నారు. ఎప్పుడో ఒకసారి కనుక ఇంట్లో చేసుకున్న వేరే ఉంటుంది, మైదా పిండి అయినా సరే. వచ్చేది సరిగ్గా రాదు కూడా. స్మూత్గా ఉండాలండి పిండి, ఎక్కువ గట్టిగా ఉండకూడదు, లిక్విడ్లో ఉండకూడదు. చూస్తున్నారు కదండి, ఈ పిండి ఇలా తయారైపోయింది. ఇది కొంచెం ఇది చేసుకోవాలి, కొద్దిగా పాలు పోసేసుకుంటే చేతికి అంటుకోకుండా బాగా వచ్చేస్తుంది. ఈ మధ్య వీడియోలు కూడా చాలా నేను లాంగ్ వీడియో పెట్టక, కానీ దాంట్లో జ్యూస్లో అవి కొంచెం హెల్తీ, అంటే కొత్తగా చూసేవాళ్ళకి చెప్తున్నాను, రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి అక్కర్లేదు. కొత్తగా చూసేవాళ్ళకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి దాంట్లో. జ్యూసులు కానీ, రోటి పచ్చళ్ళు కానీ,
పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇచ్చే విధంగా స్నాక్స్ ఐటమ్స్ కానీ, రైస్ ఐటమ్స్ తొందరగా చేసుకునే రైస్ ఐటమ్స్ కానీ అన్నీ చాలా రకాలుగా ఉన్నాయండి. కొత్తగా వాచ్ చేసే వాళ్ళైతే చూసి నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ తోటి ముందరికి నడిపించండి. ఇలా చేసేసుకుందామండి పిండి. ఇప్పుడు బటర్ పేపర్ తీసేసుకుని దాని మీద మనకు నచ్చిన షేప్లో ట్రయాంగిల్ అయినా సరే, స్క్వేర్ అయినా సరే చేసేసుకుందాం. దాంట్లో చేసేసి ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అమ్మా బటర్ పేపర్ కొద్దిగా దీనికి ఆయిల్ అప్లై చేసుకుందాం. పిండి చక్కగా వస్తుందండి షేపు. బటర్ పేపర్ బటర్ రాసుకుంటే పిండి అంటుకోకుండా వచ్చేస్తుంది అన్నమాట. కానీ మనకి స్క్వేర్ టేప్లో అయినా సరే, ట్రయాంగిల్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ అలాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తర్వాత కట్ చేసుకుని బేక్ చేసుకోవాలండి. మనం స్టవ్ మీద బేక్ చేసుకోవచ్చు, ఓవెన్ లేదని చెప్పని ఏమనుకోకర్లేదు. ఇలా బటర్ పేపర్లో పెట్టేసి మనం దీన్ని ఈ చిగుర్లు ఇలా పెట్టేసుకుంటే పిండి కదలకుండా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు కట్ చేస్తే రాదండి, అందుకని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొద్దిగా టైట్ అవుతుంది. వాటర్ ఏదైనా ఉంటే పాలు అది కొంచెం తడి లాగేసుకుని కొద్దిగా టైట్ అయిపోతుంది. కట్ చేస్తే పీసెస్ బాగా వస్తాయి. ఆ తర్వాత బేక్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి. మనం ఒక 20 మినిట్స్ ఆఫ్టర్ చూసేద్దాం. కదండి తయారైంది, కొంచెం గట్టి పడిపోయింది. ఇది ఓపెన్ చేద్దాం మనం. దీంట్లో ఏంటంటే ఇందాక నేను బేకింగ్ పౌడర్ వేసేది మీకు చూపించలేదు, నేను అదొకటి స్కిప్ అయిపోయింది. మీరు మాత్రం బేకింగ్ పౌడర్ వేసుకొని చేసుకోండి. ఇలా వచ్చేస్తుందండి చక్కగా. ఇది మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ప్లేట్ చిన్నది అయిపోయింది, కొంచెం పెద్దది తీసుకుందాం. ఇలా కట్ చేసేసుకుందాం అండి. ఈ షేప్లో చిన్న షేప్లు పీసెస్ కింద కట్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ ఇది పెట్టానండి. దీంట్లో సాల్ట్ వేసి పెట్టేశాను. ముందే ఇది ఫ్రీ హీట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించేసుకుంటే ఇది ముక్కలు కట్ చేసే వరకు ఇది స్టవ్ వెలిగించేస్తాను. దీంట్లో పెట్టేసి ఒక హీట్ అయిన తర్వాత ఈ ప్లేట్కి బటర్ రాసుకుని ఇవన్నీ దీంట్లో మనకి ఏ ఇష్టం ఉంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చండి. కట్ చేసుకున్నప్పుడే మనం షేప్ కట్ చేసుకోవచ్చు. ఇందాక మీకు బేకింగ్ పౌడర్ వేయడం చెప్పలేదండి, స్కిప్ అయిపోయింది అది. బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. వేసుకుని ఇలా పెట్టేసుకుని బాగా హీట్ అయిన తర్వాత, ఇంకా హీట్ అవ్వలేదు, అవుతుంది, కొంచెం మూత పెట్టేసుకుందాం. సాల్ట్ వేస్తాను. మూత పెట్టేసుకొని కొంచెం బేక్ అయిన తర్వాత ఇది దాంట్లో పెట్టేసుకుందాం. హీట్ అయిపోయిన తర్వాత దాంట్లో పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ ఉంచిన తర్వాత తీసేసుకుంటే కలరు బాగా అవుతుందండి. ఈ కలర్ పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అప్పుడు తీసేసుకుంటే చెక్ చేసుకొని ఒకసారి అయిపోతుంది. ఇది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు సాల్ట్ దీంట్లో పెట్టేద్దాం ఒకసారి. దీంట్లో ఏదైనా బౌల్ ఇచ్చేసి ఇలా బౌల్ ఇచ్చేసుకుని దీని మీద పెట్టేసుకుందాం. మనకు తీసుకోవడానికి మళ్ళీ ఈజీగా వస్తుంది బేక్ అయిన తర్వాత. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాం. ఒకటి అవుతుందండి. ఇది కొంచెం మీడియం హీట్లోనే పెట్టానండి. మరీ హై మీద పెడితే మాడిపోతాయి, సిమ్లో పెడితే అవ్వవు. కొంచెం మీడియంలో పెట్టుకుందాం. పెట్టేసాను. సో చెప్పాను ఒక 20 మినిట్స్ అని చెప్పని అయిపోయిందండి. చల్లగా అయిపోయింది కూడా. కదిలిపోతాయండి, బటర్ రాసాం కదా మనం.
ఇలా మిక్సిస్తే చక్కగా విరిగిపోతాయి. స్మూత్గా ఉంటుంది, పిల్లలు కూడా తినడానికి వస్తుంది చక్కగా. సింపుల్గా చేసుకోవచ్చు అండి మన ఇంట్లో. మనం పిల్లలకి ఇష్టమైన రీతిలో మెత్తగా ఉంటాయి, మరీ కరకరలాడకుండా చేయకుండా పిల్లలు కూడా తినచ్చు. పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ తినేలా ఉంటాయి. తిన్నామండి మనం. చూసారు కదండి, ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటే మనం చేసేసుకోవచ్చు అని చెప్పండి. మన ఇంట్లో చేసుకున్నాం కనుక పిల్లలు కూడా ఏ ప్రాబ్లం ఉన్నా తిన్నా కూడా బయట ఏం వేసారో అని చెప్పని మన భయం ఉంటుంది. ఇంట్లో చేసుకున్నాం కనుక ధైర్యంగా తినొచ్చు. షుగర్ కూడా కొంచెం తక్కువ వేసుకోవచ్చు మనం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.